శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా అసాంఘిక కార్యకలాపాల కట్టడి కోసం కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించామని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. కాలనీలో ఇళ్లలో ఎవరైనా అనుమానాస్పదంగా కనబడితే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు గురువారం తెల్లవారుజామున మిర్యాలగూడ 2 టౌన్ పరిధిలోని ప్రకాష్ నగర్ కాలనీలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో 5 సీఐలు 20 మంది ఎస్ఐలతో కలిపి 280 మంది పోలీస్ సిబ్బంది ఒక నార్కోటిక్ డాగ్తో సోదాలు జరిపారు. సోదాలలో భాగంగా సరైన పత్రాలు లేని 98 ద్విచక్ర వాహనాలు, 16 ఆటోలు, 3 కార్లు, 1 ట్రాక్టర్, 250 లీటర్ల మద్యం సీజ్ చేయడంతో పాటు 3 రౌడీ షీటర్లను, 2 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ కొత్తగా ఇళ్లలోకి కిరాయిలకు వచ్చే వారి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే ఇళ్లను అద్దెకి ఇవ్వాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు రక్షణ కల్పించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం పనిచేస్తుందని చెప్పారు. కాలనీల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తెలియజేయాలని, నేర నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో ముఖ్యమని, వాటిని ప్రతి కాలనీలో ఏర్పాటు చేసుకోవాలని కోరారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలను నిలువరించడం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. గంజాయి సేవించిన కొంతమంది అనుమానితులకు పరీక్షలు నిర్వహించామని, ఒక్కరికి కూడా గంజాయి సేవించినట్లుగా ఫలితం రాకపోవడం సంతోషకరమైన విషయమని అన్నారు. ఎక్కడా గంజాయి సేవిస్తున్నట్లు లేదా విక్రయించినట్లు కానీ రవాణా చేస్తున్నట్లుగా తెలిస్తే డయల్ 100 లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. మీడియా సమావేశంలో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు, సీఐలు సోమనర్సయ్య, పిఎన్డి ప్రసాద్, మోతీరాం, జనార్దన్ గౌడ్, శ్రీను నాయక్, కరుణాకర్ తదితరులు ఉన్నారు.